కడప నేర్పిన పాఠం ఏంటంటే పంతం పట్టే రాజకీయాలు అన్నది ఎంత దారుణంగా తయారవుతాయి. ప్రజల చేత ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు ఎన్నుకునేటటువంటి మేయర్ని కూడా ఎంత సింపుల్గా తీసవతల పడేయచ్చు అన్నటువంటిది కడప రెడ్డమ్మ నిరూపిస్తే, అదే సందర్భంలో ఇలాంటి రాజకీయాలకి ఫాలోఅప్లు అక్కడ తనకి విలువివ్వట్లేదంటూ మేయర్ని తీపించినటువంటి అదే రెడ్డమ్మ తెలుగుదేశం తరపునైతే ఎవరిని ఏర్పాటు చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు వైసీపీనే మరొక మేయర్ ప్రిపేర్ చేస్తుంటే వైసీపీలో ఆశావహులు ఇప్పుడు పెద్ద ఎత్తున పోటీ, అవినాష్ రెడ్డి మీద ఒత్తిడి, అట్లాగే జగన్ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం. ఓ పక్కన వాళ్ళు జగన్ మీద ఏ ఇష్యూ జరుగుతున్నా ఎవరికి పట్టనటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు అర్జెంటుగా, ఎందుకంటే స్థానిక సంస్థల వాళ్ళే పట్టట్లేదు వాళ్ళకి, ఇప్పుడు కడపలో మేయర్ సీటుకి మాత్రం పోటీలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా రాజకీయం అనేది ఏ రోజుకి ఆ రోజే తప్పించి బాధ్యతాయుతత్వం చచ్చిపోయిందని కడప కార్పొరేషన్ నిరూపిస్తోంది.